కరీంనగర్ చోరీ కేసులో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వృద్ధ దంపతులపై నిన్న దాడి చేసి భారీగా 70 తులాల బంగారం, 1,50,000 నగదు ఎత్తికెళ్లింది సొంత కొడుకు కోడలేనని పోలీసులు నిర్ధారించారు. కొడుకు నాగరాజు, కోడలు శాలిని కలిసి చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి సాయంతో తల్లిదండ్రులపై దాడి చేసి దొంగతనం చేసినట్లు నిర్ధారించారు. నిందితుల నుంచి 70 తులాల బంగారం, 1,50,000 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ వ్యాపారంలో 1,50,00,000 వరకు అప్పుల పాలైనందుకు కొడుకు చోరీకి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు కరీంనగర్ పోలీసులు. మోటార్ వేసారు, తలుపు తీసినాం, మేము మోటార్ బంద్ చేద్దాం. దాని వారిని లోపలికి నెట్టి కత్తులు పట్టుకొని వచ్చి మీద అటాక్ చేసి నన్ను గొడవ వచ్చారు. నన్ను గొడవ వస్తే నేను ఆపితే నాకు కట్ అయింది. తీసుకుపోయారు మా బిడ్డది, మా ఊళ్ళో బంగారం తీసుకుపోయారు. నాది మెడ మీద చైను, ఉంగరాలు అన్నీ తీసుకు అందరిది అంతా 70 తులాల దాకా అవుతుంది. అలా పెట్టిన ఇంట్ల కింద 18 నెలల కింద పెళ్ళైంది. అప్పుడు మనం కొంత పెట్టాము, వాళ్ళు కొంత పెట్టాము. చిట్టి నేను మోటార్ బంద్ చేస్తామ్మా అంటే నేను రామన్నా మా మేన్న బిడ్డ అన్నది. ఎందుకమ్మా ఇంకా 12 కూడా కాలేదు ఆయనకి ఇట్లా డోర్ తీస్తా నాకు అంతే. నేను డోర్ తీస్తా అంటేనే కథం వాళ్ళు దొబ్బిండ్రు, నోట్లో బట్ట పెట్టిండ్రు, ఆ సోఫాల మధ్యలో నెట్టేసిండ్రు, ఈడ కత్తి పెట్టిండ్రు. ఈడ కత్తి పెట్టి నువ్వు అంటే చంపుతానన్నా కూడా ఓ అని మొత్తుకున్నారు. నా బిడ్డ ఉరికొచ్చింది. నా బిడ్డ తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఉరికొచ్చిండు. ఉరికొచ్చినాక కథం నన్ను మీరు ఏమన్నా అంటే దీన్ని చంపేస్తామని అన్నాక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆయన నువ్వు గొడవపోతే ఆయన కత్తి తీర్చేసిండు. మీరు అంటే మిమ్మల్ని చంపేస్తా, మీరు పోలీసులో ఫోన్ చేసినా మీరు ఏది చేసినా మిమ్మల్ని చంపేస్తానని బయటికి గొల్లెం పెట్టిర్రు. మా ఫోన్లు ఉంటే ఆ బయట కుర్చీలు వేసిండ్రు, పోయిండ్రు. నేనేం చేసిన ఫోను నాకు మెత్త కింద పెట్టుకున్నా. ఆ ఫోన్ ఉండట్లా ఫోన్ చేసుడు అయింది. ఫోన్ చేసినాక మా పిల్లలందరూ వచ్చిండ్రు. మొత్తం ఇంటాక్ట్ అది గోల్డ్ ఏదైతే ఉందో 70 తులాస్ గోల్డ్ ఇంటాక్ట్ మనకు ఏం కరగకుండా వాళ్ళు ఎట్లయితే పోయిందో అట్లే వచ్చింది అనమాట. అది 75 తులాసు 5 lakhs అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చింది మరి కొంచెం చూచాయగా ఇచ్చారు. సో రికవర్ అయింది. ఇది 70 తులాస్ గోల్డ్, 1.5 lakhs ఆఫ్ రూపీస్. వాళ్ళు మాస్క్లు వేసుకొని వచ్చినారు, మనం హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని వచ్చినారని చెప్పడం జరిగింది. హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్న ఫస్ట్ మనది ఏంది, హ్యాండ్ గ్లౌజ్ ఎక్కడ కొన్నారు మెడికల్ షాప్స్లో. అందులో ఎంక్వైరీ చేసే భాగంగా ఈడ స్కఫుల్లో ఆ లేడీతో కొట్లాడే క్రమంలో ఇంట్లో బ్రాస్లెట్ పడిపోయింది. సో మనకు ఆ షాప్లో ఉన్నప్పుడు బ్రాస్లెట్ చేతికే ఉన్నది. సో అది ఇది టాలీ అయిపోయింది. ప్లస్ గ్లౌజెస్ కొన్నారు. అది ఈవినింగ్, ఆ రోజు 23rd ఈవినింగ్ కొన్నారు అన్నమాట. సో దాని మీద మనం వర్కౌట్ చేసి మిగతా అంతా తీసినాం. మర్డర్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇవ్వకపోతే చేసేవాళ్ళేమో. పైసల గురించో అతను అందుబాటులో లేవు, ఆయన ఏం చేస్తున్నాడు, తప్పనిసరి పరిస్థితిలో పోయేట ఇది చేస్తేనే మన అప్పులు తీరుతాయి అనేటువంటి కాన్సెప్ట్ ఆయన